పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. సీజేపీ చలో సంసద్లో పాల్గొన్న వారిని ఢిల్లీ పోలీసులు వెంటాడుతున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు విపక్ష నేతలు. ఈ క్రమంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య మాటల యుద్ధం జరిగింది. సీజేపీ ఆందోళనలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నేత ఐషీ ఘోష్ని అరెస్ట్ చేసేందుకు రాత్రి సిపిఎం ప్రధాన కార్యాలయానికి వెళ్లారు ఢిల్లీ పోలీసులు. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలీసుల తీరును ఖండించారు. దీనిపై మాట్లాడిన విపక్ష నేత ఖర్గే, నిరసనలో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేసిన వారు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. कि एक नेशनल पार्टी के ऑफिस में हम घुस के अगर सीबीआई के लोग घुस के जाते हैं, उसको अरेस्ट करने की बात करते हैं. डेमोक्रेसी इज नॉट सेफ, पीपल आर नॉट सेफ. Therefore, I request you, people who have gone there unauthorized, they should be punished. Why they have gone? Who are they? Who ordered them? ఖర్గే వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని విపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని ఆక్షేపించారు. శాంతి భద్రతలను కాపాడేందుకే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు జేపీ నడ్డా. ఎమర్జెన్సీ సమయంలో తనను క్లాస్ రూమ్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారని గుర్తు చేశారు. Which the police undertakes, and any student activist who wants to do activism should face this. Even I have faced not once, many times. When there was emergency, I was arrested from the classroom, not once but twice. So this is a very మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.